వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్ అండి, ఒక పావు కిలో మటను. కొంచెం మటన్ ఉంచేసుకున్నామండి, ఇంకొక వెరైటీగా చేద్దామనేసి. ఇంకోండి దుమ్ములు గట్టి ఉంచాను కొంచెం, అవి వేరేగా చేద్దాం వెరైటీ. దానికి పచ్చిమిరపకాయలు అండి పోపుకి, అలాగే ఉల్లిపాయలు ఒక 3, సాల్టు, గడ్డలు అనమాట, గడ్డలు ఉప్పు, అలాగే పసుపు, కారం, కొత్తిమీర, అల్లం, ధనియాలు, జీలకర్ర, జాజి పువ్వు, జాపత్రి, అలాగే ఒక చెక్క, లవంగాలు, యాలకుపళ్ళతో తయారు చేసుకున్న ముద్ద అనమాట ఇది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది. నేను ఎప్పుడు పౌడర్తో చేస్తుంటుంటాను కదండి, ఈసారి ఏమో ఇలాగ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇలాగే చేసేదాన్ని, కొంచెం ఆరోగ్యం దీన్ని బట్టి మేము చేయట్లేదు, ఇలాగ పెట్టట్లేదు. ఈరోజు నేను ఇలాగ తయారు చేస్తున్నాను. చూడండి, కూర సూపర్గా ఉంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంకొకలాగా వెరైటీ చేద్దామండి కూరతోటి. ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసుకుందాం ఇలా కూరలోకి. ఇలాగ కలిపేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, బాగా ముక్కలకి పడుతుంది అనమాట. అందుకోసమని చూసారు కదా, ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ ముద్ద కూడా వేసేసుకుందామా. వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాం అనుకోండి, ముక్కలకి అంతటికి బాగా టేస్ట్ పడుతుంది అనమాట. ఇదంతా ముక్కల లోపలికి వెళ్తుంది. మనం పోపులకు కూడా కొద్దిగా వేసేసుకుందాం మసాలా ముద్ద. కొద్దిగా ఆయిల్ కూడా ఇందులో కలిపేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, చక్క ముక్కకి ఒక అరగంట సేపు ఉంచాం అనుకోండి, బాగా పడుతుంది అన్నమాట. గరం మసాలా పౌడర్ అయినా సరే నేను చేశానండి గరం మసాలా, ఆ వీడియో అనేది పెడతాను అనమాట. మనకి అప్పటికప్పుడు కానీ తయారు చేసుకునే అవసరం లేదండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో మనం తయారు చేసుకునే గరం మసాలా పౌడరు చాలా చాలా బాగుంటుంది. ఇది ఆయిల్ వేసుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం అండి. ఈలోపు మనం పోపుకి తయారు చేసుకుందాం. ఇది వేపాలండి. ముందుగా కొంతసేపు ఉంచాక దీన్ని ఫ్రై చేద్దాం. కాసేపు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం కూరకి పోపుకి పెట్టుకుందాం. అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. ఈ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ముద్ద ఇదంతాను ఆ ముక్కలకు పట్టి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి వేపుకుందాం. మటన్ ఇది వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసి ఉప్పు కారం అంతా వేసుకొని ఉంచుకున్నాం కదా, ఇది కాసేపు ముందు ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఇది ఇందులో ఉడుకుతుందనమాట. పోపుల కన్నా ముందు ఇది ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, మటన్లో ఉన్న వాటర్ అంతా ఆయిల్ అన్నీ కలిపి వేగుతున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకున్నాక చూసారు, అందులో వాటర్ అంతా అంత బాగా వచ్చిందో దీన్ని మూత పెట్టుకున్నాను. చూసారా, అంత మనకి మన వాటర్ ఏమి వేయకపోయినా దీనిలో వాటర్ అలా దిగిందనమాట. ఆయిల్లో వేగుతుంది. ఎప్పుడైనా ఇలాగా చేసుకోండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. అయ్యాక అప్పుడు కూర తయారు చేసుకుంటే పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా ఎలాగా ఫ్రై అయిపోయిందో ఇలాగా చేసుకోవాలండి. ముక్కలన్నీ ఇంకా కొంచెం ఫ్రై అయిపోతే, కొంతమంది ముక్కలు ఇలాగా ఉంచుకొని తింటారు కూడా, ఉంచుకొని మరుసటి రోజుకి వండుకుంటారు కూడా, ఇలాగ ఫ్రై చేసి ఉంచుకుంటారు అన్నమాట. అలాగా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది కదా, ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం అన్నమాట. మొత్తం చూసారు కదా, నూనె అంతా ఇలాగా చుట్టుపక్కల ఆడాలన్నమాట. మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. మళ్ళీ క్లీన్ చేసుకొని నేను ఆయిల్ వేసుకున్నానండి. ఇవ్వండి, ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. సాల్ట్ ఇందులో వేసుకున్నానండి, కొద్దిగా ఉల్లిపాయలు వేగుతాయి అనేసి. చూసారు కదా, ఉల్లిపాయలు కొంచెం మనకి ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అలాగే గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకుంటాం. ఇందాక వేసుకున్నాం కదా కొంచెం, ఇప్పుడు కొంచెం వేసుకుంటాం. ఇది ఫ్రై చేసుకోవాలి, మొత్తం అంతా కలిపిస్తాం. ఇందాక వేగ ఉప్పు కారం మిగిలింది కదండి, ఆ పసుపు అది కూడా వేసేసుకున్నాను. మొత్తం ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి.
చక్కగా మనకి బాగా ఇందులోనే కలిసిపోతుంది. ఉప్పు కారం పసుపు అన్నీ మసాలాతో అయితే బాగా ఫ్రై అయిపోతాయి ఇలాగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇది కూడా ఇందులో ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మటన్ ఇందులో వేసేస్తున్నాం. చూసారు కదా మటన్ మనకి అలాగే ఫ్రై అయ్యిందో దాన్ని ఆయిల్ కూడా వచ్చిందన్నమాట. ఇందులో వేసేస్తున్నాం. ఇదంతా కలిపిస్తారు. చూసారు కదా మనకి అంత బాగా ఫ్రై అవుతుంది. మొత్తం మసాలా ఇది అంతా ముందు వేసుకున్న మసాలా ఇక్కడ వేసుకుంది మనకి బాగా టేస్ట్గా తయారవుతుంది అన్నమాట. ఎప్పుడైనా మటన్ ఇలా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చూసారు మనకి మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ ఇందులో వేసుకుందాం. వాటర్ని వేసేస్తున్నాను. ఇంకొంచెం వేసుకుందాం. చూసారు కదా మనకి కూర ఇప్పటికి ఉడకడానికి రెడీ అవుతుంది అన్నమాట. చుట్టూ ఇంకా వేడెక్కుతుంది. చూద్దాం. ఉడికేసుకొని అంతా ఆవిరి వచ్చిందన్నమాట. చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామండి. ఒక్క 10 నిమిషాల్లో మొత్తం అంతా మనకి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. సరే ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసుకుని చూద్దామండి. చూసారు కదా మనకి జ్యూస్ అంతా దగ్గరికి అవుతుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము కదా. చక్కగా రెడీ అయిపోయింది మనకి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మనకి రెడీ అయిపోయింది. జ్యూస్ ఇంకా చల్లారితే దగ్గరికి అయిపోతుంది అనమాట. చూసారు కదా గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి మిరియాల చారు అండి చేసుకున్నాను. మిరియాల చారు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మటన్తో తిన్నా చికెన్తో తిన్నా అరుగుతుంది అనమాట. మిరియాల చారు టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ మటన్ కూరలో మీరు ఎప్పుడైనా సరే మిరియాల చారు చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతటి రైస్ చక్కగా తినొచ్చు అనమాట. నేను జ్యూస్ వేసుకున్నాను, కలుపుకొని తిన్నాను అనమాట. చూసారు కదా టేస్ట్ సూపర్గా ఉందండి. మటన్ బాగా ఉడికింది. చూసారా మనకి దుమ్ము ఒకటి తిన్నాను, మొత్తం దుమ్ముల మాంసం అంత వచ్చేసిందండి. అంత బాగా మెత్తగా ఉడికిందనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంది. వేడి వేడిగా మిరియాల చారు అండి వేసుకుని తిందాం. మిరియాల చారు ఎప్పుడైనా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మా నాన్నగారికి ఎలాగంటే ఇష్టం అండి. మిరియాల చారు చేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మగారు బాగా వండుతారండి. మటన్ అయినా చికెన్ అయినా సరే ఎంతమందికైనా వడ్డించడానికి చాలా బాగా వడ్డిస్తారు. జ్యూస్ కూడా అండి అందరికీ సరిపోయినట్టుగా ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా బాగా అందరికీ సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మిరియాల చారు వేసుకుందామండి. చూసారా వేడి వేడిగా ఉంది. మిరియాల చారు కూడా చాలా వేడిగా ఉంది. మిరియాల చారు అండి వేసుకుని తినండి, చేతులు కాలినట్టుగా తినాలి. అంత వేడిగా తింటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు జలుబు దగ్గు ఏవైనా సరే తక్కువని
తగ్గిపోతుంది అనమాట. అది తింటున్నప్పుడే మనకి ముక్క అది కారిపోతుంటుంది అనమాట. అంత వేడి వెళ్తుంటే కొలది మనకి జలుబు అనేది తగ్గిపోతుంది అనమాట. సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది. చారు కూడా, కూర కూడా. వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళకైతే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయి. మీరందరూ లైకులు కొడుతున్నారు, చాలా సంతోషంగా ఉందనండి. మీరు కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే కదా నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే 1000 మంది అయ్యేటట్టుగా చూడండి. మన ఛానల్ కూడాను అందరూ చూస్తే కదా మనకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు అందరూ చూస్తున్నారు కానీ ఎందుకో అండి తింటున్నాం కదా, మాటలు రావట్లేదండి. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని చూసి మా ఛానల్ని అందరూ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సరే, బాయ్. లైక్ కొట్టాలి. ఫ్రెండ్స్, ఈ మధ్యన నేను వీడియోలు చేయట్లేదంటే చాలా బాగాలేదండి. నాకున్న మా సార్కి ఒంట్లో బాగాలేదు, దాన్ని బట్టి నేను చేయలేకపోయాను అనమాట. బ్యాక్ పెయిన్ ఊపిరి తీసుకుంటుంటే నొప్పి వస్తుంది అనమాట బాగాను. అందుకే ఇవన్నీ నొప్పి తోటి నేనేం పని చేయలేకపోయేదాన్ని అనమాట. మా సార్కి కూడా అలాగే అతనికి కూడా నొప్పి రావడం అనమాట. నాకు కూడా అదే ముందు వచ్చింది. అందుకే వీడియోలు చేయలేకపోతున్నాను, షార్ట్ వీడియోలో పెడుతున్నాను అనమాట. మీరు అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. బాయ్. ఓకే, సూపర్ అంటే సూపర్గా ఉందండి. మిరియాల చారును మటన్ కర్రీ, జ్యూస్ కర్రీ.